హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ట్రావెలింగ్ టు తిరుపతి వ్లాగ్ అనమాట. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాను చాలా ఫాస్ట్గా. సో నేను 11:30కి అంతా రీచ్ అయిపోయాను. సో అక్కడ వెయిట్ చేస్తున్నాను ఫ్లైట్ కోసం. వెయిట్ చేస్తుంటే అనౌన్స్ చేశారు లైక్ చాలా డిలే ఉంది ఇవాళ అని చెప్పారు. సో లంచ్ టైం అయింది, ఆల్మోస్ట్ 12:30 12:45 అయింది. సో నేను మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసాను. తీసుకున్న తర్వాత ఒక 2 సెల్ఫీస్ తీసేసుకున్నాను. తర్వాత వెయిట్ చేసాము. వెయిట్ చేస్తూ ఉంటే చాలా చాలా డిలే అయింది. సో ఇంకా చాలా బోర్ కొట్టి ఇంకా అలా రౌండ్ వేసొద్దామని ఇంకా వెళ్ళాము. సో మంచిగా ఒకసారి ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి మళ్ళీ వచ్చి లాంచ్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. సో వెయిట్ చేసి పడుకున్నాను, లేచాను, చాయ్ తాగాను, ఇంకా రాలేదు ఫ్లైట్. ఇట్ వాజ్ చాలా పెద్ద డిలే అనమాట. సో ఎప్పుడు వచ్చింది మాకు ఫ్లైట్ అంటే 3 o'clock వచ్చింది. 12కి రావాల్సింది 3 o'clock వచ్చింది. సో ఫుల్ బోర్ అయిపోయింది ఆ రోజు లిటరలీ. సో ఆ తర్వాత ఫైనలీ వచ్చేసింది 3:30కి. ఇంకా మేము లోపల వెళ్ళిపోయాము. సో చెక్ ఇన్ అయిపోయింది, ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయాము. ఆనందం పట్టరాని ఆనందం అనమాట. సో అలా వెళ్ళి ఇంకా సీటింగ్ అంతా చూసుకొని కూర్చున్నాను. లక్కీగా నాకు విండో సీట్ వచ్చింది. కూల్ కదా. విండో సీట్ వస్తే వదులుతానా, జస్ట్ సెల్ఫీ తీసుకున్నాను, వీడియోస్ తీసుకున్నాను, చిల్ అయ్యాను మొత్తం. సో ఆఫ్టర్ దట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. అలా స్టార్ట్ చేస్తే ఒక చిన్న స్నాక్ పెట్టాను మధ్యలో, శాండ్విచ్ తిన్నాము. తినేసే లోపల తిరుపతి వచ్చేసింది. చూసారా, ఇప్పుడు ఇట్లా ల్యాండ్ అయిపోతాం ఈజీగా వితిన్ సెకండ్స్లో. సో అక్కడ ల్యాండ్ అయిపోయా తిరుపతి ఎయిర్పోర్ట్లో. సో అక్కడ బ్యాగ్స్ అన్నీ వస్తాయి కదా, ఇంకా వెళ్ళి తీసుకొని బ్యాగ్స్ అన్నీ ఇంకోసారి అలా సెల్ఫీ వీడియో తీసుకొని వచ్చేసాం. తర్వాత ఇంకా తిరుపతిలో దర్శనం చేసుకున్నాం. మా అక్క వాళ్ళందరూ ఆల్రెడీ రీచ్ అయిపోయారు. సో అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా అక్క అండ్ డాలీ పాప, మా డాడీ అందరు వచ్చారు. సో లోపలికి చెక్ ఇన్ అయిపోయి లోపల వచ్చాను. సో అక్కడ నుంచి చూస్తుంది నన్ను పాపం. నార్మల్గా ఏడుస్తుంది, బట్ ఆ రోజు ఏమో ఏడవలేదు, థ్యాంక్ గాడ్. సో ఇంకా అలా బ్యాక్ టు బ్యాక్ మరీ ఫ్లైట్ ఎక్కాను. మరీ ఫాస్ట్గా ఫ్లైట్లో ఎక్కి కూర్చునేసాను. సో టైంకి వచ్చింది ఈసారి అయితే ఫ్లైట్. ఇంకో రౌండ్ వేసుకున్నాను చూడండి, అదొక ఆనందం అలా. సో మంచిగా మళ్ళీ విండో సీట్ వచ్చింది. సో హ్యాపీగా ల్యాండ్ అయిపోయాను. ల్యాండ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ సెల్ఫీస్ మ్యాండేటరీ కదా అమ్మాయిలకి, విల్ లవ్. సో ఇక్కడ ల్యాండ్ అయిపోయాను. సో ఇది వచ్చేసి హైదరాబాద్. సో హైదరాబాద్లో రీచ్ అయిపోయిన తర్వాత కూల్గా సాగిపోయింది నా ప్రయాణం. ఇంతే అండి, క్యూట్ అండ్ హ్యాపీ ట్రిప్ వ్లాగ్. సో మీకు నచ్చిందా ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ భవీస్ వరల్డ్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు ఇస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. బాయ్.